మాట నేను చెప్పానండి, నీ జీవితంలో నిందించబడినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనే అంశాన్ని ఈ రోజున వాక్యంగా మీకు అందించాలని ఆశపడుతున్నాను. ఒకవేళ మిమ్మల్ని ఎవరొకరు నిందిస్తున్నా, ఎవరొకరు బాధిస్తున్నా, ఆ నిందలు, బాధలు, అవమానాలు నీ జీవితంలో ఎందుకు కలుగుతాయి? ఒకవేళ దేవుని యొక్క ఉద్దేశం అయితే ఆ నిందల్లోంచి దేవాదేవుడు గొప్ప స్థానంలోకి దేవతని ఏ విధంగా నడిపించగలుగుతాడో కొన్ని ప్రత్యేకమైన ఉదాహరణలు మీకు చెబుతూ, దేవుని యొక్క వాక్యంలో దృష్టాంతాలు మీకు చెబుతూ ఈ విషయాన్ని మీకు బోధించాలని ఇష్టపడతా ఉన్నాను. కొన్ని సందర్భాల్లో ఆఫీసులో నిందించబడతాం, కుటుంబంలో నిందించబడతాం, బంధువుల నుంచి నిందించబడతాం, చర్చ్లో కొన్ని సందర్భాల్లో నిందకు మనము బాధ్యులుగా ఉంటాం. ఈ రోజున నిందలు వస్తున్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, నిందలు వస్తున్నప్పుడు మనం ఎలా ప్రతిస్పందించాలి, హౌ వీ హ్యావ్ టు రియాక్ట్ వెన్ వీఆర్ బ్లేమ్డ్. మనం నిందించబడుతున్నప్పుడు ఎలా మనం రెస్పాండ్ అవ్వాలనే అంశం గురించి నేను నీతో మాట్లాడుతున్నాను. నేను 4 లేకపోతే 5 విషయాలు మీతో మాట్లాడతాను. ఎన్నో శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఒకటి ఏంటంటే, నువ్వు నిందించబడినప్పుడు నీతో నీవు చెప్పుకోవాల్సినటువంటి అది కార్యం ఏంటంటే, నువ్వు నిందించబడుతున్నప్పుడు, నువ్వు అవమానించబడుతున్నప్పుడు, ప్రజలు నిన్ను అంటున్నప్పుడు, నీ మీద నిందలు వేస్తున్నప్పుడు నీవు నీతో చెప్పుకోవాలి. నీ ఆత్మతో, నీ అంతరాత్మతో, నీ మనసుతో చెప్పుకోవాల్సిన మాట అదేంటి తెలుసా? నువ్వు పిలవడింది నిందించబడుట కొరకే. యు ఆర్ జస్ట్ కాల్ టు బి బ్లేమ్డ్. మనం ఎందుకు ఈ రోజున పిలవబడ్డామంటే, ఎందుకు ఈ లోకం నుంచి ప్రత్యేకించబడ్డామంటే, మనం నిందించబడటానికే అనేటువంటి సత్యాన్ని మీరు గమనించాలి. సాక్షాత్తు ప్రభు మాట్లాడుతుంటాడు. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చూడండి, ఎవరు ధన్యులట? ఈ మాటను ఒకసారి అర్థం చేసుకోండి. నా నిమిత్తం అంటే యేసయ్య నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీ మీద రూమర్స్ స్ప్రెడ్ చేసినప్పుడు, మిమ్మల్ని నిందిస్తున్నప్పుడు, మీ గురించి అటు ఇటు అలా మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ దేవుని నామం పేట మిమ్మల్ని ఎవరన్నా దూషిస్తున్నట్లయితే, దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సమయాన్ని గడుపుతున్నావు, దేవుని కోసం జీవిస్తున్నావు, దేవుని సువార్త ప్రకటిస్తున్నావు, అలాంటి టైంలో ఎవరిని నిందించారా? అలాంటి పరిస్థితుల్లో నేను నిందిస్తే కనుక నువ్వు ధన్యుడువు అని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకో మాటను కూడా మీ చదివించడానికి ఇష్టపడుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము. చూడండి, మీరు తప్పు చేసినప్పుడు దెబ్బలు తిన్నారు అనుకోండి, దాన్ని సహించిన యెడల మీకేమి ఘనం. ఒకవేళ దొంగతనం చేసావు, అందరూ నేను దొంగోడు అన్నారు, మరి అంటాను, మరి తప్పు చేస్తే అనరా? దానివల్ల ఏం ఘనం లేదు. కానీ ఇప్పుడు చదవండి, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? మేలు చేసి కూడా దేవుని కోసం నువ్వు జీవించినప్పుడు, మనుషుల్ని అన్నప్పుడు అదేమవుతుందట? హితమవుతుందట. అది దేవుని ఏమన్నాడు? అది దేవుని ఇందుకు మీరు పిలువబడితిరి. అవునండి, ప్రభు కోసం జీవిస్తున్నప్పుడు కొన్ని నిందలు వస్తాయి. ప్రభు కోసం బ్రతుకుతున్నప్పుడు ప్రజలు, బంధువులు అంత ఈజీగా మనల్ని పొగడరు. నిజంగా చెడు చేస్తున్నప్పుడు సమాజం మనల్ని ఏమనరు, కానీ దేవుని కోసం జీవిస్తున్నప్పుడు మాత్రం అనేకమైన మాటలు, చెడు మాటలు మన మీద పలుకుతుంటారు. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు అలా పలకబడుతున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. మీరు నా కొరకు హింసించబడుతున్నప్పుడు, నా నామాన్ని బట్టి మీరు దూషిస్తున్నప్పుడు మీరు ధన్యులు. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎవరన్నా దేవుని కొరకు, దేవుని నామంలో ఎవరిని తిట్టారా? ఒకవేళ దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు నేను ఏదన్నా మాట అన్నారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బైబిల్ పట్టుకొస్తున్నప్పుడు వెనకాల నుంచి అల్లోలియా అల్లోలియా అన్నారు అనుకో, ఎటకారంగా, నువ్వు ధన్యుడు అంట, నువ్వు ధన్యురాలవంట. ఒకవేళ హాస్టల్ నుంచి నువ్వు బయలుదేరుతున్నావు, సినిమాకి వెళ్తున్నప్పుడు ఎవరు నేనేమనరు, అశ్లీలమైన దృశ్యాలు చూస్తానికి వెళ్తున్నప్పుడు నేనేమనరు, కానీ బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వస్తుంటే ఎట్టకారంగా మాట్లాడతారు కదా. లేకపోతే ఏదో పాపం చేస్తున్న వ్యక్తుల్లా మాట్లాడుతుంటారే, అలా పలుకుతున్నప్పుడట నువ్వు ధన్యుడి అట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు నింద అనుభవించడం అనేది అది నీకు ధన్యత, అది నీకు హితమవుతుంది. అందుకే మీరు పిలువబడితిరి. ఒకవేళ ఎవరిని మిమ్మల్ని నిందించారా, ఎవరిని మిమ్మల్ని తిట్టారా,
ఒకవేళ చెయ్యని నేరానికి నిన్ను ఎవరన్నా ఏదైనా అన్నారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు దానికోసం నేను పిలబడ్డావు, అది నీకు హితం అవుతుంది, అది నీకు మేలు అవుతుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అది నీకు మేలు అవుతుంది. నువ్వు నిందించబడుతున్నప్పుడు నీతో నువ్వు చెప్పుకోవాల్సిన మాట, నువ్వు దీనికోసమే పిలవబడ్డావని నీ మనసుకు, నీ అంతరాత్మకు చెప్పుకోవాలి. తద్వారా నీ జీవితంలో బాధ ఏమవుతుంది, నివారణ అవుతుంది. నన్ను రోజు 10 మంది అంటూ ఉంటారండి. ఫేస్బుక్ ఇలా ఆన్ చేస్తే కమెంట్ సెక్షన్ ఓపెన్ చేయాలంటే నిజంగా 100 మంది 200 మంది తిడతానే ఉంటారు. ఎవరిని? మా అమ్మగారిని తిడతారు, మా నాన్నగారిని తిడతారు, నా భార్యని తిడతారు, నా బిడ్డలను తిడతారు. మొత్తం వాడికి ఇష్టం వచ్చినట్లుగా తిట్లు తిడతానే ఉంటాడు. నేను అవి తిట్లు తిని ప్రభువా వీళ్ళని దీవించని ప్రార్థన చేస్తాను. స్తోత్రం చెప్పండి. సత్యం తెలుసుకోవాలయ్యా, మీరు సత్యం తెలుసుకోక ఎలా మాట్లాడుతున్నారని చెప్పి వారి కోసం ప్రార్థన చేస్తాను. ఎవరు నన్ను ఎక్కువగా తిడతా ఉన్నారో దేవుడు నన్ను అంత ఎత్తైన స్థానానికి ఏం చేస్తాడు, నడిపిస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. అది మనకి హితమవుతుంది. దేవుని నామం పేట ప్రజలు మనల్ని అంటున్నప్పుడు అది మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. దేవుడు మన మీద కనికరాన్ని చూపించి మన యొక్క స్థితిని ఆయన మెరుగు చేస్తూ ఉంటాడు. ప్రజలు నీకు అంటా ఉన్నప్పుడు ఇంకా నువ్వు ఏమవుతూ ఉంటావు, పెరిగిపోతూ ఉంటావు. అది నీకు హితమవుతుందని దేవుని లేఖను సెలవిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఎవరిని నిందిస్తున్నారంటే అది నీకేంటి, మంచిదా కాదా? ఒకవేళ నీ కోడలు బాగా నేను తిడుతుంది, హింసిస్తుంది, దేవుని లేఖను చెప్తున్నా, అందుకే నువ్వు పిలువబడ్డావు, అందుకే నువ్వు అది నీకు హితమవుతుందని దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నింద అనుభవించడం అది ధన్యత. స్తోత్రం చెప్పండి. ఎంతోమందికి రాదు. నువ్వు నిందించబడినప్పుడు ఒకవేళ ఓర్చుకుంటే కనుక అదే సమయంలో దేవుడు నీ మీద జాలి పడే సమయం. స్తోత్రం చెప్పండి. గాట్ మై పాయింట్ చర్చ్? అర్థమైందా మీకు? ఎవరు మిమ్మల్ని నిందిస్తున్నప్పుడు నువ్వు ఓర్చుకుని, వాళ్ళు ఒక మాట అంటే నువ్వు 10 మాటలు అనకుండా అయ్యా నీకు సమర్పిస్తున్నానని ప్రభుకి సమర్పిస్తే అదే సమయంలో దేవుని కటాక్షము, దేవుని యొక్క జాలి నీ మీద దిగి వస్తుంది. స్తోత్రం చెప్పండి. దేవుని జాలి మన మీద ఉండాలని ఆశపడుతున్న వారు చేతులు చూపించండి. దేవుని కనికరము, దేవుడు అయ్యో అంటే ఎంత బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో మన కష్టం చెప్పుకున్న తర్వాత పక్కన వాళ్ళు అయ్యో అనలేదనుకోండి, చాలా డిసప్పాయింట్ అవుతాం. బాధ చెప్పినప్పుడు అయ్యో అవునా అలా అన్నప్పుడు మనకు ఉపశమనం కలుగుతుంది. ప్రజలు అంటం ద్వారా ఉపయోగం ఉండదండి, చెప్తున్నాను నేను. మన దగ్గర అయ్యో అంటారు, వెనక్కి వీడికి బలి అయింది అనుకుంటారు. ఏమంటారు? బాధ చెప్పినప్పుడు, కష్టం చెప్పినప్పుడు, మనకున్న ఆర్థిక ఇబ్బంది చెప్పినప్పుడు అయ్యో నీకు అలా జరిగి ఉండకూడదు, నీకు ఇలా జరిగిందా అయ్యో అని అంటారు కదండి. ప్రజల స్వభావం చెప్తాను, ప్రజల నైజం. పక్కెళ్ళి వీడికి బలి అయింది, మన గురించి ఎటకారంగా మాట్లాడుతారు, నవ్వుకుంటారు. కానీ ఈ రోజున వాళ్ళు అయ్యో మనకు అవసరం కాదు, మనుషులు అయ్యో మనల్ని ఏమీ చేయదు. కానీ దేవుడు అయ్యో అంటే దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీకు ఎవరి అయ్యో కావాలా? దేవుని అయ్యో కావాలి. మనుషుల సింపతి, మనుషుల సానుభూతి నిజం కాదండి, చెప్తున్నాను నేను. నువ్వు నిజంగా సమస్య చెప్పినప్పుడు అయ్యో అవునా ఇలా జరిగిందా, అయ్యయ్యో పాపం అని అంటారు. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వీడికి ఎలాగే అవ్వాలా, ఈ అమ్మాయికి ఎలాగే అవ్వాలా, ఈవిడికి ఎలాగే అవ్వాలి, భలే అయింది అని చెప్పి చంకలు గుద్దుకునేటువంటి వారు ఉంటారు సమాజంలో. ఇప్పుడు మనకు ఎవరయ్యో కావాలా? దేవుని యొక్క సింపతి కావాలి, దేవుని యొక్క సానుభూతి కావాలి. నేను బైబిల్ గ్రంథంలో ఒక వృత్తాంతాన్ని మీ ముందు పెడతాను. దావీదు ఉన్నాడు కదండి. దావీదు గొప్ప వీరుడు. దావీదు నిజంగా వీరుడు, ధీరుడు, ఇంకో మాటలు చెప్పాలంటే చాలా యోగ్యుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి గొప్ప విశ్వాస వీరుడు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవునికి హృదయానుసారుడు, ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దావీదు దేవునికి ఇష్టానుసారుడు, హృదయానుసారుడు. అలాంటి దావీదు మీదకి షిమ్మి అనేటువంటి ఒకడు ఉన్నాడండి. ఎవడాడు? షిమ్మి అన్నమాట. అంటే వాడు దావీదు మీదకి వచ్చి రకరకాల మాటలు అంటున్నాడండి. దావీదుని రకరకాల మాటలు అంటున్నాడు. చదవండి 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. అందుకు రాజు సెరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు? అందుకు రాజు సెరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి. దావీదుని శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగునెందుకు చేయుచున్నావు? ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి ఇంకా ముందు వచనాలు చదవండి ఒకసారి. నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసములో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజుని శపింపగా. చూడండి, షిమ్మి అనేటువంటి ఒక ఆర్డినరీ పర్సన్, ఎవరిని అంటున్నాడు ఇక్కడ? దావీదుని వచ్చి కుక్క అంటున్నాడు.
దుర్మార్గుడివి, నరహంతకుడివి, ఇంకా ఏదైతే ఉన్నాయో అన్నీ పెట్టి తిడతా ఉంటుంటే, నిజంగా దావీదు దగ్గర 400 మంది యోధులు ఉంటారండి. 400 మంది యోధులు ఉన్నారు. రాజా దావీదు ఒక్క మాట ఎస్ అని చెప్పు, ముక్కలు ముక్కలుగా నరికేస్తా ఉన్నారు. ఎవరిని? షిమ్మీని. అప్పుడు దావీదు అంటున్న మాటలు అవి చదువుదాం ఒకసారి. 16:10 చదువుదాం. దావీదు అంటున్న మాటలు. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వారిని శపింపనీయుడి. లెట్ హిమ్ బ్లేమ్ మీ, లెట్ హిమ్ బ్లేమ్ మీ, నన్ను శపింపనీయుడి. తర్వాత చదవండి. దావీదు శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఇలాగనెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడని చెప్పి అబీషైతోను తన సేవకులందరితోను పలికిందేమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యం, వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చినాడు గనుక వానిని శపింపనీయుడి. దావీదు ఏమంటున్నాడంటే, నా కడుపు పుట్టినటువంటి అబ్షాలోమే నన్ను చంపడానికి, నన్ను శపించడానికి, నన్ను పాడు చేయడానికి, నన్ను చంపడానికి చూస్తున్నాడు. బెన్యామీనుడి షమీ అంతటి వాడు, లెట్ హిమ్ బ్లేమ్ మీ, వాణ్ణి నన్ను శపించండి, నన్ను తిట్టనివ్వండి అని అంటున్నాడు. అప్పుడు అక్కడ దావీదు అంటాడు, వాడు తిడుతున్నప్పుడైనా సరే దేవుడు నా దీనస్థితిని చూసి నా మీద జాలిపడినేమో. స్తోత్రం చెప్పండి హల్లెలూయా అని. మీకు అర్థమైందా? వాడు అలా తిడతా ఉన్నప్పుడు దేవుడు దాన్ని చూసి, అయ్యో దావీదుని అలా తిడుతున్నారా పాపం అని చెప్పి దేవుడు జాలి పడతాడు. దేవుడు నా మీద జాలిపడి నన్ను దీవిస్తాడేమో, దేవుడు తన కటాక్షాన్ని నా మీద ఉంచుతాడేమో అని దావీదు షిమీని ఒక్క మాట కూడా అనలేదండి. స్తోత్రం చెప్పండి. నిజంగా షిమీకున్న మనసు ఎంత గొప్పది. శత్రువు అంత భయంకరంగా తిడుతున్నా, శత్రువు అంత భయంకరంగా నువ్వు నరహంతుడికి, దుర్మార్గుడు, చీపో అని కుక్కలా చూస్తున్నా సరే, యుద్ధం యెహోవాదే, న్యాయాన్ని జరిగించేటువంటి వాడు ప్రభువే. వాడు అలా తిడుతున్నప్పుడు దేవుని కటాక్షం నా మీదకి వస్తుందేమో, దేవుడు నా మీద జాలి పడతాడేమో అనేటువంటి ఉద్దేశంతో దావీదు ఉన్నాడండి. అవును, ప్రజలను నిందిస్తున్నప్పుడు దేవుని కటాక్షం నీ మీదకి వస్తుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుడు అయ్యో అంటాడు నిన్ను చూసి. అర్థమైందా? నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి నీ సమస్య చెప్తున్నప్పుడు, అయ్యో పాపం మీకు ఎలా జరిగి ఉండకూడదని మాట్లాడతారే, నీకు అలా జరుగుతున్నప్పుడు దేవుడు నీ మీద కటాక్షాన్ని ఉంచుతాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుని బట్టి దావీదు అంతకంతకు వరదిల్లాడు. సౌలు భయంకరంగా దావీదుని దూషిస్తున్నాడు. ఆ తర్వాత షిమీ అనేటువంటి వాడు, ఇలాంటి వారు చాలా మంది దావీదుని దూషిస్తున్నారు సరే, దావీదు పల్లెత్తు మాట అనకుండా దేవుడే చూసుకుంటాడని చెప్పాడు కాబట్టి దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. హల్లెలూయా. అంతకంతకు సౌలు ఏమైపోయాడు? నేరసిల్లిపోయాడు. నిన్ను నిందించేటువంటి నేరసిల్లిపోతారు వాళ్ళు. రోజు రోజుకి వాళ్ళు ష్రింక్ అయిపోతారు. రోజు రోజుకి వారు క్షీణించిపోతారు. రోజు రోజుకి వాళ్ళ అభివృద్ధి ఏమైతే కుంటుపడిపోద్ది. కానీ నిన్ను అంటున్నారు కదా, నిన్ను కారణం లేకుండా, తప్పు చేయకుండా, నీ మీద ఏమీ నేరం లేకుండా నీ మీద నేరారోపణ చేస్తుంటే దేవుని కటాక్షం నీ మీదకి వస్తుంది. స్తోత్రం చెప్పండి. దేవుడు అయ్యో అంటాడు, దేవుడు నీ మీద జాలి పడతాడు. ప్రజలందరూ కూడా ఆ మీదకి వచ్చేసారే, ప్రజలందరూ కూడా అతని మీదకి వచ్చేసారే, నిజంగా భయంకరమైన మాటలు పలుకుతున్నారని చెప్పి దేవుడు తన ఆశీర్వాదాన్ని, తన కృపను నీ మీద మెండుగా కురిపించేస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే నిందించబడటం మేలే కాదా? నిజంగా నీ మీద పరుషంగా మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే నీ గురించి వ్యర్థంగా పుకాలు సృష్టిస్తున్నారంటే అది నీకు మేలే. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎలా రెస్పాండ్ అవుతావు? నిందిస్తున్నప్పుడు, నిన్ను తిడతా ఉన్నప్పుడు, నీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు, నిన్ను హింసిస్తున్నప్పుడు, నీ మీద రోమర్ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు నువ్వు దాని యందు ఏం చేయి? దేవునికి అప్పగించు. దేవుని కటాక్షం నీ మీదకి వస్తుంది. ఎవరైతే నిందించారో వారే నీ ముందుకు వచ్చి నేనేం చేస్తారు? శ్లాఘిస్తారు, నిన్ను అభిమానిస్తారు, నిన్ను పొగుడుతారనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. నీ దీనస్థితిని చూసి దేవుడు జాలిపడినేమో. ఈవెన్ షిమ్మీ ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు తెలుసండి. తిట్టాడండి. దుర్మార్గుడా, లేకపోతే నరహంతకుడా, చీపో అన్నటువంటి వాడు. ఇంకా దావీదు ఎప్పుడైతే ఏం అనకపోయేటప్పటికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఫిజికల్గా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాళ్ళు తీసుకుని దావీదు మీద ఏం చేస్తున్నాడు? విసురుతున్నాడు. ఆ తర్వాత మట్టి తీసుకుని విసురుతా ఉన్నాడు, అవమానిస్తూ ఉన్నాడు. వీళ్ళకేమో ఇక్కడ ఏమైపోతుంది? కాలిపోతుంది. ఎవరికి? దావీదు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సైనికులు అవ్వచ్చు, లేకపోతే యోధులు కావచ్చు. ఆ దావీదు ఒక్క మాట చెప్పయ్యా, ఆ షిమ్మీ గాడిని ముక్కలుగా నరికేస్తామనంటే
దావీదు అంటున్నాడు, అలా చేయొద్దయ్యా అని చెప్పి అక్కడి నుంచి దావీదు సమాధానం కోరుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు ఒక మాట నేను చెప్తున్నాను, గొడవ జరుగుతున్నప్పుడు గొడవలకు ఆజ్యం పోయొద్దు. ఏం చేయండి, మీరు ఆ ప్రాంతం నుంచి ప్రక్కకు వచ్చేసేయండి. మీ బాధ అయితే ఉందో, మిమ్మల్ని ఎంతగా వాళ్ళు బాధించారో ప్రభువుకు చెప్పుకోండి. ప్రభు చెప్పుకోండి. ఆర్చేవాడు తీర్చేవాడు ఎవరు? మన ప్రభువే. అనవసరంగా నువ్వు ఆ గొడవ పెట్టుకోవడం ద్వారా లేనిపోయిన ఇబ్బంది నువ్వు కూడా నోటి ద్వారా పాపం చేస్తావేమో. అందుని బట్టి గొడవ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అత్తగారులు ఉన్నారా, అప్పుడప్పుడు కోడలతో మీకు ఇబ్బంది వైరం కలుగుతున్నప్పుడు దయచేసి ఆ ప్రాంతం నుంచి వచ్చేసేయండి. మీరు అక్కడే ఉంటే అన్నీ విన్నారా, మీకు కూడా ఒక మాట అనిపిస్తుంది. ఆ 10 మాట అంటే మీకు ఒక మాట అనిపిస్తుంది. ఒకవేళ కోడళ్ళారా, అత్తగారు మిమ్మల్ని రాచి రంపాన్ని పెట్టి నిందిస్తూ ఉంది, నువ్వు అలాగే అంటున్నప్పుడు దేవుని బట్టి నువ్వేం చేసుకోవాలా? దేవుని బట్టి తగ్గించుకుని ఆ ప్రాంతం నుంచి వచ్చేసి దేవునిలో మొరపెట్టు. నువ్వు ఏదైతే తిట్టాలనుకుంటున్నావో, ఏదైతే అనాలనుకుంటున్నావో, దేవుని సన్నిధికి వచ్చి నీ బాధ అంతా ప్రభుకు చెప్పు. ప్రభు నీ మీద ఎంచుతాడు, కటాక్షాన్ని ఉంచుతాడు. ఈ రోజున ఈ యొక్క విషయాన్ని నేర్చుకుంటున్నావు. నువ్వు నిందిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు 10 మాటలు అంటే నువ్వు ఎన్ని అనేయాలి? 20 అనేయాలి. లేకపోతే మనకు నిద్ర పట్టదే. వాళ్ళు 10 మాటలు అంటే ఇంక అదే దొలిసేస్తూ ఉంటుంది. 20 మాటలు ప్రిపేర్ అయిపోతావు, స్క్రిప్ట్ రాసేసుకుంటావు. నెక్స్ట్ రోజు వెళ్ళి ఏం చేస్తావు? స్క్రిప్ట్ అప్పగించేస్తావు అన్నమాట. నువ్వు కొంతమంది తిట్లు కూడా రాసుకునే వాళ్ళు ఉన్నారండి. తిట్లు కూడా రేపటికి ఏం తిట్టాలి కోడల పిల్లని, రేపొద్దున అత్తగారిని ఎలా బాధించాలని స్క్రిప్ట్ రాసుకునేటువంటి మహానుభావురాలు కూడా ఉన్నారు సొసైటీలో. కానీ దేవుని వాక్యం చెప్తుంది, వెన్ యు ఆర్ బ్లేమ్డ్ హౌ వుడ్ యు రెస్పాండ్? నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలి? దావీదు ఎంత మంచిగా రెస్పాండ్ అయ్యాడు. దావీదు నుంచి నేర్చుకోవాల్సింది తెలుసా? షిమ్మిగడ్ ఆఫ్టర్ ఆల్ అండి. షిమ్మిగడ్ ఆఫ్టర్ ఆల్ వాడు. ఒక్కసారి నేను అంటాను, చిటికి నీళ్ళతో లేపేస్తాడు ఎవరిని? షిమ్మిని. దావీదు అయినా సరే వాడు భయంకరంగా మాట్లాడుతున్నా సరే ప్రతీకారం తీర్చుకునేవాడు ప్రభువే. ప్రభువుకు అప్పగించాడు. అక్కడ దావీదు అంటాడు, వాడు అలా తిడుతున్నప్పుడు, వాడు అలా రాళ్ళు రూతున్నప్పుడు దేవుని కటాక్షం, నా దీనస్థితి చూసి దేవుడు తన కటాక్షాన్ని నా మీద ఉంచుతాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భావన అండి. అర్థమైందా? నేను ఎన్ని విషయాలు చెప్పాను మిమ్మల్ని ప్రజలు నిందిస్తున్నప్పుడు? ఒకటి, ఇది హితమని కోరుకోవాలి, ఇది హితమని భావించాలి. రెండోది ఏంటి? ఇది దేవుడు నన్ను అందుకే పిలిచాడు అని భావించాలి. రెండోదిగా నిజంగా నిందించబడి ఓర్చుకుంటే దేవుని జాలి, దేవుని కనికరం నీ మీద పడే సమయం అదే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువుని బట్టి నువ్వు నింద పొందుతున్నావు అంటే, ప్రభువుని బట్టి నువ్వు నింద అనిపిస్తున్నావు అంటే, ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ సోవరైన్. ఆయన యొక్క సోవరైన్ ప్లాన్లో అది దేవుని యొక్క చిత్తం. దేవుడు కొన్ని సందర్భాలు నీ నిందకు పాలు చేసి నేను దీవించడం మొదలెడతాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు నీ నిందకు పాలు చేసి నేను దీవించడం మొదలెడతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమన్నా? యోసేపు జైల్లో ఎందుకు వేయబడ్డాడు? పొతీఫర్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ఇంట్లో పనిచేసినటువంటి ఆ యోసేపు తర్వాత తన స్థితి ఏంటంటే జైల్లో ఉన్నాడు. సాక్షాత్తు యోసేపు మీద పెట్టిన కేసు ఏంటి తెలుసా? రేప్ కేసు. రేప్ చేశాడని చెప్పి తీసుకెళ్లి జైల్లో వేశారు. వాస్తవానికి ఆ వ్యక్తి ఆ యొక్క పాపం చేయలేదు, అలాంటి భయంకరమైన కార్యం చేయలేదు. వాస్తవానికి ఆమె ప్రేరేపించింది. ఇతడు ఎప్పుడైతే నో అని చెప్పాడో ఆ టైంలో ఆ కేసు ఇతని మీదకి వచ్చింది. నన్ను రేప్ చేశాడని చెప్పి కేసు పెట్టింది పొతీఫర్ భార్య. తీసుకెళ్లారు. ఎందుకంటే బానిస పిల్లవాడు, ఆ దేశం కాదు, అక్కడ ఏ విధమైన అధికారాలు లేవు. నేను అనుకుంటాను ఓటు హక్కు లేదు, రేషన్ కార్డు లేదు, ఏ విధమైనటువంటి తన భావాలు వ్యక్తం చేసేటువంటి అనుభవాలు యోసేపుకు లేదు. ఎందుకంటే అతడు ఆ దేశస్తుడు కాదు, ఒక పరాయి దేశస్తుడు, ఒక బానిస. తప్పలేదు. ఇంకా వాళ్ళు కేసు ఫైల్ చేశారు, తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టినప్పుడు అదే టైంలో ఏం జరిగిందంటే, దానికంటే ముందు రోజుల్లో ఫరో మీద ఎవరో హత్యా ప్రయత్నం చేశారు. ఎలా అంటే ఫుడ్ పాయిజన్. అందులో ఉన్నటువంటి పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి. అది ఎలా జరిగిందో, ఫుడ్ పాయిజన్ అయితే సో లిక్విడ్ పాయిజన్ జరిగిందా లేకపోతే సాలిడ్ పాయిజన్ అయిందా? అంటే ఆహారం ద్వారా పాయిజన్ పెట్టి చంపేద్దాం అనుకున్నారా, లేకపోతే లిక్విడ్ అంటే తాగేటువంటి వాటిల్లో విషయం కలిపి పెట్టేద్దాం అనుకున్నారు? ఇంకా క్లారిటీ రాలేదు. అందుని బట్టి ఇద్దరిని తోసేశారు ఎక్కడికి? జైల్లోకి. ఎవరు వాళ్ళు? పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల. ఫుడ్ పాయిజన్ జరిగితే ఆ రెండు కార్యాలు, భక్ష్యకారుడు అంటే ఎవరు? మొత్తం రాజుకి అంతా కూడా తిండి ప్రొవైడ్ చేస్తాడు అనమాట, ఆహారం ప్రొవైడ్ చేస్తాడు. ఆ తర్వాత పానదాయకుడు డ్రింక్. ఇవి ఎక్కడో లోపం జరిగితే ఇద్దరిని కూడా జైలు వేసారు. జైలు వేసిన తర్వాత అదే జైలు సెల్ ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు.
యోసేపు ఉన్నప్పుడు ప్రతిరోజు యోసేపుని గమనిస్తున్నారు. యోసేపు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవడం, దేవునితో క్వైట్ టైం గడపటం, నిజంగా ఎంతో నమ్మకస్తుడిగా యథార్థవంతుడిగా ఉన్నాడు. ఏమండి, మంచోడు ఎక్కడున్నా సరే మంచి సాక్ష్యం తెచ్చుకుంటాడు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి వ్యక్తి దేవునితో నడిచే విధానము ఆ వ్యక్తికి మంచి సాక్ష్యం తీసుకొస్తుంది. అతను ఎక్కడున్నా సరే దేవుని కోసం జీవిస్తున్నాడు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడు. కాబట్టి అతడు ఎప్పుడైతే జైలు సెల్లోకి రాగానే అందరిలో కూడా ఒక మంచి వాతావరణం జైలు సెల్లో నెలకొంటా ఉంది. ఒకరోజు ఇద్దరికి కళ్ళు వచ్చినాయి. ఎవరికి వచ్చింది? ఇద్దరికి కళ్ళు వచ్చినాయి. కళ్ళు వస్తే అప్పటికి జైల్లో మాట్లాడుకుంటారండి, ఇంకేం పని పాట ఉండదు కాబట్టి ఆ కబుర్లు ఈ కబుర్లు, ఎలా వచ్చేవారు నువ్వు ఇక్కడికి, ఏ నేరం చేసి వచ్చేవారా అని చెప్పి మాట్లాడుకుంటారండి. మాట్లాడుకుంటున్నప్పుడు యోసేపు చెప్పేశాడు, ఇది నా టాలెంట్, ఇది దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటి తెలుసా, నేనేం చేస్తాను, కళలకు భావం చెప్తాను. దేవుడు ఏనాడో చిన్నప్పుడు చూపించాడు నా కళ, అదేంటంటే 11 పనలు నా పన దొరికి వచ్చి సాష్టాంగపడినట్లు చూపించాడు. వెంటనే ఆ యొక్క కళను మా అన్నలకు చెప్పాను. నేను చెప్పేటప్పటికి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే, ఎరా 11 పనులు మేమా, ఆ 12 నువ్వా, ఆ 11 పనులు వచ్చి ఎవరికి సాగిలి పడుతున్నాయి అంటే నీకు సాగిలి పడేటువంటి వారవరా అని చెప్పి డెప్ మీద 2 లాగి, ఎరా నీకు సాగిలి పడేటువంటి వారమా అని చెప్పి ఆ యొక్క యోసేపుని బాధించారు. ఎట్టకేలకు ఏం చేశారు, బానిసవాడిగా అమ్మేశారు. ఇవన్నీ చెప్తా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కళ్ళు వచ్చినాయి. ఆ కలబావాలంటే తెలియనప్పుడు యోసేపుకి చెప్పారండి. చెప్పగానే కళను విన్నాడు. కళను విని కరెక్ట్గా చెప్పేశాడు, బాబు భక్షకారుల అధిపతి రాజు యొక్క కనికరం నీ మీద ఉండదయ్యా, నువ్వు అప్పగించబడతావు, నీకు ఉరేసేస్తారు అన్నాడు. ఏమన్నాడు, నీకు వచ్చిన కాళ్ళను బట్టి నువ్వే కల్ప్రిట్, నీకే శిక్ష వేసేస్తారు, అందులో బట్టి నువ్వు ఉరేసేస్తారు నిన్ను అన్నాడు. పానదాయకుల అధిపతికి చెప్పాడు, బాబు రాజు యొక్క కటాక్షం నీ మీద వస్తుంది, నువ్వు విడుదల చేయబడతావు, మరలా రాజు స్థానంలో ఇంకా ప్రమోషన్ వచ్చి ఉన్నతమైన స్థానానికి వెళ్తావు అన్నాడు. కరెక్ట్గా 3 days అయింది, ఆ కళ నెరవేర్చబడిపోయింది. భక్షకారుల అధిపతిని తీసుకెళ్ళి ఉరేసేశారు. పానదాయకుల అధిపతిని ఏం చేశారు, తీసుకెళ్ళి రాజు దగ్గర పెట్టుకుని నిజంగా ఆ వ్యక్తిని మళ్ళా ఉద్యోగం వచ్చి ఉన్నతమైన స్థానం నడిపారు. అలా కళ చెప్పిన తర్వాత ఒక మాట అన్నాడు యోసేపు, నువ్వు వెళ్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నేనే తప్పిదం చేయలేదయ్యా, నాకే రికమెండేషన్ లేవు, కానీ నువ్వు నా యొక్క ప్రవర్తన చూసావు కదా, తప్పు చేసిన నేను కాదయ్యా, దయచేసి రాజు దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి, రాజు పక్కనే ఉంటావు కాబట్టి, ఏదో సందర్భం వచ్చినప్పుడు నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా, నా గురించి రాజుకు చెప్పయ్యా అని ఎప్పుడైతే చెప్పగానే పానదాయకుల అధిపతి తీరా ఆ వ్యక్తి విడుదల పొందిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోయాడండి ఎవరినే. ఎంత దారుణం అండి అసలు. వెళ్ళేటప్పుడు చెప్పాడు, నువ్వు ఇంత మేలు చేసావు కాబట్టి నిన్ను జైల్లోంచి తీసుకురాకుండా నేను ఉంటాను అనుకున్నావా, జైల్లోంచి నేను తీసుకొస్తానయ్యా అని చెప్పినటువంటి పానదాయకుల అధిపతి తీరా రాజు దగ్గరికి వెళ్ళి ఆ సంపద, ఆ జాబు మరలా రాగానే మర్చిపోయాడు. పాపం యోసేపు చాలా బాధపడ్డాడు, మర్చిపోయి అంటాడులే అని బాధపడ్డాడు. ఆ జైల్లోనే ఉన్నప్పుడు ఒకరోజు రాజు కబురు పంపాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే రాజుకు ఒక కల వచ్చింది. ఏమొచ్చింది, రాజుకు కల వస్తే ఆ రాజు జుట్టు పట్టేసుకుని గిలగిల కొట్టేసుకుంటున్నాడు. ఏంటంటే అతనికి అర్థం తెలియట్లా, భావం తెలియట్లేదు. అప్పుడే ప్రక్కన ఉన్నాడు ఎవరో పానదాయకుల అధిపతి, అంటే అతనికి డ్రింక్ ఇచ్చేవాడు, కాఫీ టీ జ్యూస్ ఇవన్నీ ఇచ్చేవాడు ఎవరు, పానదాయకుల అధిపతి. వెంటనే ఆ టైంలో ఆ కళ గురించి తర్జన పడుతున్నప్పుడు, రాజా ఏంటయ్యా జుట్టు పట్టేసుకుని మీరు బాధపడుతున్నారు ఏంటనంటే, రాత్రి కళ వచ్చిందయ్యా, చాలా అర్థవంతమైన కళ, ఆ భావం ఏంటో నాకు తెలియట్లేదు అనగానే అప్పుడు గుర్తొచ్చింది ఎవరికి, పానదాయకుల అధిపతి వచ్చింది. అయ్యా మన రాజ్యంలో కూడా ఉన్నాడండి, వాడు దైవిక ఆత్మ కలిగినటువంటి వాడండి, వాడు కలభావం చెప్పాడా ఎగ్జాక్ట్గా జరిగిపోద్ది, దేవుడు అంత గొప్ప తలాంతి ఇచ్చాడు, వాడు ఏ తప్పు చేయలేదండి, అయినా సరే జైల్లో ఈ రోజున భయంకరమైన వేతన పొందుతున్నాడు అని అంటే, రాజు అన్న అర్జెంటుగా నా ముందుకు తీసుకొచ్చా అన్నాడు. ఇంకో మాట అన్నాడు, ఆ వ్యక్తి అన్నాడు పానదాయకులు, ఆడు మన దేశస్తుడు కాదండి, బానిస పిల్లోడండి. లేదయ్యా వాడు ఎలా ఉంటాడో, ఆడి మీద రేప్ కేసు ఉందండి, లేదా ఆడు ఎలా ఉంటాడో తీసుకొచ్చా అన్నాడు. తీసుకొచ్చేగానే యోసేపుని జైల్లోంచి విడిపించి రాజు సమక్షంలో నిలబెట్టించారండి. నిలబెట్టేటప్పటికి రాజు తన కళను చెప్పాడు, ఆ కళభావాన్ని చెప్పాడు ఎవరు, యోసేపుని చూస్తుంటే అతను దైవిక కళ, అతని యొక్క విధానం, అతని యొక్క మాట విధానం, అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క చూపు, ఇవన్నీ చూస్తున్నప్పుడు రాజు ఇంప్రెస్ అయిపోతాడు. ఇలాంటి యవనస్తుడా, ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫైండ్ it's impossible to find a person like him who is
హూ ఇస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ లివింగ్ గాడ్. నిజంగా ఇంత దైవిక ఆత్మ కలిగినటువంటి వాడిని కనుగొనటం అసాధ్యం అన్నాడు రాజు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు ఫైండ్ ఎ పర్సన్ లైక్ హిమ్ హూ ఇస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ లివింగ్ గాడ్. దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి యవనస్తుని కనుగొనటం అసాధ్యం అన్నాడు రాజు. ఎందుకు తెలుసా? ఆ యోసేపులో ఉన్నటువంటి అంత గొప్ప దైవిక ఆత్మ, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క దైవిక ప్రసన్నత, అతనిలో ఉన్నటువంటి దైవిక వరాలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దైవాత్మ కలిగిన ఇలాంటి వ్యక్తిని నేను కనుగొనలేము అని దాని రాజు యోసేపు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఒక మాట నేను చెప్పనండి, నింద యోసేపుని గొప్ప స్థానానికి తీసుకెళ్ళిందా లేదా? ఆనాడు పోతీఫర్ భార్య ఆ నింద వేయకపోతే యోసేపు నిజంగా ఆ సింహాసనాన్ని అదురించేవాడా? అర్థమైందా? దేవుడు కొన్ని సందర్భాల్లో నింద నీ మీద వేస్తున్నాడంటే నువ్వు ఒక గొప్ప స్థానానికి దీన్ని తీసుకెళ్ళడానికే. నింద నీ మీద వేయబడుతుందంటే ఒక ప్రత్యేకమైన ద్వారాన్ని దేవుని కోసం తెరవడానికి. ఒకవేళ ప్రజల్ని నిందిస్తున్నారా, బాధిస్తున్నారా, అది నీ మంచి కొరకే. యోసేపుని నిందించారు. యోసేపుని వీడు భయంకరమైన యవనస్తుడు, తన సొంత యజమానురాలనే పాడు చేయడానికి చూశాడు అని రేపు కేసు పెట్టారు యోసేపు మీద, నిందేశారు, భరించాడు, జైల్లో పెట్టారు, కొట్టారు. కానీ ఒకనాడు ఆ నిందే ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థానానికి నడిపించింది. ఎప్పుడు కూడా రాజుని అప్రోచ్ అయ్యే సీన్ లేదు యోసేపుకి. ఎందుకు తెలుసా? బానిస పిల్లవాడు. కానీ ఒక నింద వేయబడింది, ఆ నింద ద్వారానే యోసేపు ఉన్నతమైన స్థానానికి రాగలిగాడు. నా ప్రియ దైవజనాగమ, మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. నింద కొన్ని సందర్భాల్లో మనం ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. నింద మన పొజిషన్ మారుస్తుంది. నింద మన ఉన్నతమైన స్థానానికి నడిపిస్తుంది. గొప్ప స్థానానికి మనం వెళ్ళాలంటే ఆ నిందే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట, ప్రజలు నిందిస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం అనండి. ఏమనండి? అంటారా? ప్రజలు నిందిస్తున్నప్పుడు, నీ మీద పరుషంగా మాట్లాడుతున్నప్పుడు, నీ మీద లేని పేరు పెకోరలు సృష్టిస్తున్నప్పుడు, నువ్వు అలాంటి దాని ఎలాంటి దాన్ని మాట్లాడుతున్నప్పుడు దేవునికి స్తోత్రం అని చెప్పి దేవుని సన్నిధిలో గోజాడు, దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. ఆ నిందను బట్టి దేవుడిని స్థానాన్ని మార్చేస్తాడు. స్తోత్రం చెప్దాం. నింద మనల్ని భయంకరమైనటువంటి సమస్య నుంచి విడిపించడానికి దేవుడు నిందను వాడుకుంటాడు. స్తోత్రం చెప్పండి. భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనల్ని విడిపించడం కొరకు దేవుడు నిందను వాడుకుంటాడు. నేను ఒక స్టోరీని మీ ముందు ఉంచుతాను, ఒక హిస్టరీని మీ ముందు ఉంచుతాను. అదేంటంటే దావీదు దేవుని హృదయానుసారమైన మనుషుడు. దావీదు ఎప్పుడైతే గొల్యాతును సంహరించాడో ప్రజలందరూ ఏమన్నారంటే, దావీదుకి 10,000 జయాలు, సౌలుకి 1000 చేయాలన్నారు. ఏమన్నారు? దావీదుకి 10,000 చేయాలి, 10,000 చేయాలట. ఆ తర్వాత రాజుకి ఎంతంట? సౌలుకి అంటే వాస్తవానికి 1000 కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే గుడారంలో దాక్కుని భయపడినటువంటి వాడికి 1000 కూడా ఇవ్వకూడదు. కానీ ఇశ్రాయేల్ మంచోళ్ళు కాబట్టి దావీదుని పొగుడుతుంటే ఈయన కూడా ఏదో ఫీల్ అవుతాడని చెప్పి దావీదుకి పొగడ్తలు ఇచ్చారు, దావీదుకి జయాలన్నారు. సౌలుకు కూడా 1000 చేయాలనేటప్పటికీ సౌలుకి విషపు చూపు వచ్చేసింది. అదేంటే దావీదుకి ఏమో నిన్న మొన్న వచ్చాడు, పైకి కుర్రోడాడు, వాడికేమో 10,000 చేయాలంటున్నారు. అందరూ కూడా రాజ్యంలోకి వస్తున్నప్పుడు 10,000 చేయాలి, దావీదుకు జయం అని అంటున్నారు. కానీ నా దగ్గరికి వచ్చేటప్పటికి 1000 చేయాలంటున్నారు అని విషపు చూపు వచ్చేసింది. ఎవరికి? సౌలుకి. పదవీకాంక్ష కలిగినటువంటి వాడు. నా సింహాసనం ఎక్కడ దావీదుకి వెళ్ళిపోద్దాం. వాస్తవానికి అనౌన్స్ చేసిన వాడు అతనే. గొల్యాతును కనుక సమరిస్తే నా కుమార్తె అనేటువంటి మీకాల్ని ఏం చేస్తాను? వివాహం ఇచ్చి పెళ్లి చేస్తాను, ఆ తర్వాత తన రాజ్యంలో ఏమిస్తాను? సింహాసనం ఇస్తాను చెప్పినటువంటి వాడు సౌలే. కానీ తీరా దావీదు గొలియాతును చంపిన తర్వాత ఇంకా విషపు చూపు నిలిపాడు. దావీదుని చంపేద్దామని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. దావీదు ఒక సందర్భంలో అంటాడు, నాకును మరణానికి ఎంత ఉందట? ఒక్క అడుగు మాత్రం దూరం ఉందన్నట్టు. అంటే మరణానికి నాకు ఎంత దూరం ఉంది? ఒక అడుగు మాత్రమే. నన్ను అంతగా బాధిస్తున్నాడు. అలాంటి టైంలో దావీదు ఈట్లు ఇసిరేస్తున్నాడు. అనేక మందిని ప్రజలను ఏర్పాటు చేసి దావీదుని చంపడానికి కుట్రలు పన్నుతున్నాడు. ఆ టైంలో ఏం జరిగిందంటే, సౌలుతో గొడవ పెరిగిపోతా ఉంది, వైరం పెరిగిపోతా ఉంది. దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఈ రాజ్యంలో మనకేం లేదు, క్షేమం లేదు. అందుని బట్టి మనం ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళిపోదాం అని చెప్పి దావీదు పక్షాన 400 మంది యోధులు ఉంటారండి. 400 మంది యోధులు దావీదు దగ్గరే ఉంటారు. వాళ్ళతో డిస్కస్ చేసి మనము ఈ యొక్క ఫిలిష్తీయుల దేశంలోకి దూకేద్దాం అంటాడు. ఫిలిష్తీయుల దేశంలోకి మనం వెళ్ళిపోదాం, దూకేద్దాం అని అంటే
వాళ్ళు కూడా అక్కడే సేఫ్ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే శత్రు దేశం ఫిలిస్తీన్లు, ఆ దేశానికి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఉద్దేశం ఏంటంటే, మనం వాళ్ళతో అయినా చంపబడతాం, లేకపోతే వారైనా చంపుతాం, కాబట్టి ఏదైనా ఆశ్రయం దొరుకుతుందేమో అని చెప్పి వెళ్ళి అక్కడ రాజుతో మాట్లాడతారు. ఆ రాజు పేరు ఆకీష్. ఆ రాజు పేరు ఏంటి? చెప్పండి అందరూ కూడా. ఆకీష్. ఆకీష్తో మాట్లాడినప్పుడు, దావీదు మాట్లాడినప్పుడు ఆకీష్ చాలా సానుకూలంగా ప్రతిస్పందిస్తాడు. చాలా అద్భుతంగా స్పందించి, దావీదు, అయితే నువ్వు నా దేశంలో ఉంటే నాకు ఏమి ఇబ్బంది లేదయ్యా, ఓ భూభాగంలో మీరు ఉండండి, మీకు ఏ ఇబ్బంది కలగదు, మేము అన్నీ కూడా చక్కగా చూసుకుంటామని దేవుడు ఆకీషుని ఎంపిక చేసుకుని దావీదుకి సహాయకరంగా దేవుడు మార్చాడు ఆకీషుని. ఆకీష్ ఆ విధంగా ఆ దావీదుకి స్థానం ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఒక మూల బ్రతుకుతాం మేము, ఒక ప్రాంతంలో బ్రతుకుతాం అన్నప్పుడు ఎస్ అన్నాడు ఆకీషు. అన్న తర్వాత దినాలు ఎలా గడుస్తున్నప్పుడు ఆ ఫిలిస్తీన్ దేశంలో సర్దారులు అని ఉంటారు, 5 సర్దారులు. వారిని చెప్పాలంటే రాజు కింద ఉండేటువంటి వారు, వారే పరిపాలన జరిగిస్తారు, వారే రాజుకి సలహాలు ఇచ్చేటువంటి వారు. 5 సర్దారులు ఒక సందర్భంలో రాజు దగ్గరికి వచ్చి, ఈ యొక్క ఆకీష్ దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, అయ్యా, ఇశ్రాయేల్ దేశం మనకు శత్రు దేశం, ఇప్పుడేమో రాజుకు ఆ యొక్క సౌలుకి ఈ యొక్క కుడిభుజం ఎవరంటే దావీదే. దావీదు మన పితరుడైనటువంటి ఎవరిని చంపాడు? గొలియాతుని చంపాడు. అందుని బట్టి దావీదేమో మన పక్షాన ఉన్నాడు. సౌలుకి కుడిభుజం ఎవరంటే దావీదే. దావీదేమో ఇటు వచ్చేసాడు. అందుని బట్టి దిస్ ద రైట్ టైం టు డిక్లేర్ ద వార్ అగైన్స్ట్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ మీద వార్ ప్రకటించడానికి ఇదే రైట్ టైం. ఎందుకంటే దావీదు అనేటువంటి గొప్ప యోధుడు మనతో ఉన్నాడు కాబట్టి, ఈ టైంలో మనం యుద్ధానికి వెళ్తే ఇజ్రాయెల్ మీద మనకు విజయం వస్తుంది. డిక్లేర్ ద వార్ రాజా అని ఎప్పుడైతే ఆ 5 సర్దారులు అన్నారో, దావీదు ఆ టైంలో అక్కడే ఉన్నాడు. ఆ రాజు అంటే ఆకీషు ఇజ్రాయెల్ మీద యుద్ధాన్ని ప్రకటించాడండి. హీ డిక్లేర్ ద వార్ అగైన్స్ట్ ఇజ్రాయెల్. ఎందుకు తెలుసా? దావీదు ఎవరి పక్షం ఉన్నాడు? అప్పుడు ఫిలిస్తీన్ పక్షంలో ఉన్నాడు. ఫిలిస్తీన్ దేశంలో ఉన్నాడు. ఆ టైంలో వార్ డిక్లేర్ అయింది. అది డిక్లేర్ అయిన తర్వాత సైన్యం బయలుదేరారు. ఎవరి మీదకి? ఇజ్రాయెల్ మీదకి సైన్యం బయలుదేరితే ఆ ఫిలిస్తీన్ సైన్యంలో ఎవరున్నారు? దావీదు పక్షాన ఉన్నటువంటి 400 మంది యోధులు ఉన్నారు. ఇప్పుడు అవతల ఎవరున్నారు? ఇశ్రాయేలీలు. సౌలు ఉన్నాడు, సౌలు కుమారుడు యోనాతాను ఉన్నారు. ఇప్పుడు దావీదు వెళ్ళి ఎవరితో పోరాడాలి? యోనాతానుతో పోరాడాలి. యోనాతాను ఎవరు? దావీదుకి ఎంత బోజం ఫ్రెండ్ అంటే, ఎంత ప్రాణ స్నేహితుడు అంటే, ఇద్దరికి ఎంతో స్నేహం ఉంది, విడదీరాని బంధం ఉంది వారిద్దరి మధ్య. ఇప్పుడు దావీదు యోనాతాను ఏం చేయాలా? మరి యుద్ధంలో అన్నప్పుడు శత్రుని ఏం చేయాలా? చంపాలి. అలా చంపితే ఆ వ్యక్తి మిత్ర దోషి అయిపోతాడు. ఏమవుతాడు? మిత్ర ద్రోహి అయిపోతాడు. ఎందుకు తెలుసా? మిత్రుని చంపినటువంటి వ్యక్తిగా మారతాడు, మిత్ర ద్రోహి అవుతాడు. పోని యోనాతాన్ని చంపలేదు, యుద్ధం చేయలేదు అనుకోండి, యుద్ధంలోకి వెళ్ళి కౌలించుకున్నాడు అనుకోండి, యుద్ధంలోకి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాడు అనుకోండి, దావీదు ఏమవుతాడంటే దేశద్రోహి అవుతాడు. ఏమవుతాడు? దేశద్రోహి. అరే, నీకు ఎంతకాలం అన్నం పెట్టి ఇంతకాలం ఈ దేశంలో మీకు ఆశ్రయం ఇస్తే ఈ దేశానికి ద్రోహం చేస్తావరా? శత్రు దేశం వస్తే కనుక యుద్ధంలో యుద్ధనీతి పాటించకుండా శత్రు దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తావా? పైగా ఇంకొకటి ఏంటంటే, అలాంటి పరిస్థితుల్లో దేశద్రోహి అవుతాడు, మిత్రద్రోహి అవుతాడు. అలాంటి టైంలో ఏం చేశారు తెలుసండి? దావీదు మీదకి ఈ 5 సర్దారులు చేసిన కార్యం నిందేశారండి. దావీదు మీద గొప్ప నిందేశారు. అదేంటి తెలుసా? ఈడు ఎవరంటే దేశద్రోహి, ట్రైటర్ అంటే దేశద్రోహి. దేశానికే ద్రోహం చేద్దాం అనుకున్నవాడు దావీదు. వాస్తవానికి దావీదు అటువంటి హృదయం కలిగినటువంటి వాడు కాదు. వాస్తవానికి ఫిలిస్తీన్ పక్షాన్ని యుద్ధం చేద్దాం అనుకున్నాడు. కానీ ఈ 5 సర్దారులు ఏం చేశారంటే ఒక నిందేశారు. వీడు దేశద్రోహి, వీడికి పనికిమాలినోడు, వీడు మన దేశానికి వచ్చి మన పక్షాన్ని యుద్ధం చేయకుండా ఆ దేశంలోకి వెళ్ళిపోయి మనల్ని చంపేస్తాడు అని చెప్పి ఒక నింద దావీదు మీద వేశారండి. ఇది రాజు అయినటువంటి ఆకీషుకి చెప్పారు వాళ్ళు. ఆకీష్ చెప్పినప్పుడు ఆకీష్ పిలిచాడు దావీదుని. దావీదు పిలిచి, అయ్యా, ఆకీషు దావీదుతో అన్నాడు, వెనక్కి వెళ్ళిపోండి అయ్యా, మీ దేశానికి వెళ్ళిపోండి, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోండి. మీ యొక్క 400 మంది ఆ యోధులు ఉన్నారు కదా, మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోండి అని చెప్తూ, అప్పుడు దావీదు అంటాడు, రాజా, వోంట్ యు బిలీవ్ మీ? వోంట్ యు బిలీవ్ అస్? మీరు మమ్మల్ని నమ్మరా అని ఆకీష్తో అంటున్నప్పుడు ఆకీష్ ఒక మాట అంటాడు, నువ్వు నా దృష్టికి దేవదూత లాంటి వాడు అయ్యా. చదువుతారు ఒకసారి.
సో మొదటి సమూయేలు గ్రంథం 29:9. మొదటి సమూయేలు గ్రంథం 29:9. మొదటి సమూయేలు గ్రంథం 29:9. అందుకు ఆకీషు దైవదూతల వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. ఫిలిష్తీయుల సర్దారులు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. ఇక్కడ ఆకీషు అంటున్నాడు, అయ్యా నా దృష్టికి నువ్వు ఎలా కనబడుతున్నావు? దైవదూత, యు ఆర్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్. దేవుని దూత వలె కనబడుతున్నావు, కానీ ఈ సర్దార్లు ఉన్నారే వాళ్ళు కన్విన్స్ అవ్వట్లేదయ్యా, వెళ్ళిపోండి అయ్యా అని చెప్పి పంపించాడు. ఇప్పుడు చూడండి, నింద వేయబడిందా లేదా? దావీదు మీద ఏమేమి నింద వేశారు? దేశద్రోహి నింద వేశారు. వేస్తే ఆ నింద దావీదుకి మేలైందా లేదా? ఇక్కడ నాతో మాట్లాడు, అందరూ నా వైపు చూడండి. మీకు అర్థమైందా స్టోరీ? అర్థమైందా? మీరు ఆకీష్ అంటున్నారండి, సర్దార్లు అంటున్నారండి, ఆళ్ళళ్ళు అంటున్నారు, మీరు ఎప్పుడు వినలేదండి స్టోరీ అంటారా? మీకు అర్థమైందా? నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను, మీకు చదివిస్తే ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పి కథలా చెప్పుకుంటూ వచ్చాను కదా, రైట్? ఇప్పుడు చెప్పండి, దావీదు మీద సర్దార్లు ఏం చేశారు? నిందేశారు. ఏం వేశారు? ఓరి దేశద్రోహి అని నిందేశారు. వేస్తే సో ఇప్పుడు ఆ నింద దావీదుకి మేలైందా లేదా? దేవుని ప్రణాళిక ఏంటి? దావీదు ఎక్కడ ఉండాలని? ఫిలిష్తీయుల దేశంలోనా లేకపోతే ఇశ్రాయేల్ దేశంలోనా? ఇశ్రాయేల్ దేశానికి ఏం అవ్వాలని దేవుని ప్రణాళిక? రాజు అవ్వాలని దేవుని యొక్క ప్రణాళిక. మరి ఫిలిష్తీయుల దేశంలో ఇక్కడ ఉండిపోయాడు. ఇప్పుడు ఫిలిష్తీయులతో పాటు యుద్ధం చేస్తే కనుక దేవుని ప్రణాళిక ఏమవుతుంది? అది తప్పిపోద్ది. అందుని బట్టి దేవుడు ఒక నింద వేయించాడు. ఎవరి చేత? ఫిలిష్తీయుల సర్దారుల చేత. దేశద్రోహి అని చెప్పగానే ఆ యొక్క ఆకీష్ ఏం చేశాడంటే, దావీదు వెళ్ళిపోయ్యా. అలా వెళ్ళిపోవడం ద్వారా ఆ మిత్రద్రోహి అవ్వలేదు, దేశద్రోహి అవ్వలేదు. నిజంగా ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకునే ఆకీష్ హృదయంలో కూడా, నువ్వు దైవదూత లాంటివాడు అయ్యా, నా దృష్టికి ఎలా కనబడతావు తెలుసా? నువ్వు దైవదూత, యు ఆర్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్. దేవుని నుంచి వచ్చినటువంటి ఒక ఎవరు? నువ్వు సేవకుడివి, దేవుని నుంచి వచ్చిన ఒక దూత లాంటి వాడివి అని ఆ ఆకీషు దావీదుని పొగిడాడు. మెల్లగా ఆ సరిహద్దు దాటించేసి ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళిపోమన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ తర్వాత మనకు తెలుసు, దావీదు ఇశ్రాయేల్ దేశానికి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. అంటే నింద వాళ్ళు వేయటం ద్వారా ఆ దేశం నుంచి ఆ ప్రాంతానికి రాగలిగాడు. ఆ వ్యక్తి మిత్రద్రోహి అవ్వలేదు, రాజద్రోహి అవ్వలేదు. పైగా దేవుని యొక్క సోవరైన్ ప్లాన్లో దావీదుకి సింహాసనము ఇవ్వబడింది. సింహాసనాన్ని అధిరోహించాడు దావీదు. నింద ఇప్పుడు దావీదుకి ఏమైంది చెప్పండి? ఈ రోజున నిందను ఎప్పుడు కూడా రాంగ్ యాంగిల్లో చూడొద్దు. ఏం చేయొద్దు? ఎవరు నేను తిట్టేగానే, ఎవరు నిన్ను అనేసారంటే దాన్ని రాంగ్ యాంగిల్లో చూడొద్దు. ఏదో దేవుని యొక్క పర్పస్ ఉంది దానిలో, ఏదో దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. అండ్ గాడ్ సావరైన్ ప్లాన్లో ఏదో ప్రణాళిక ఉంది. నా మీద అనేకమైనటువంటి నేను నేరం చేయకపోయినా లేకపోతే నా మీద చాలా వస్తుంటాయి, కానీ నేను భావించాను తెలుసా, ప్రభువా ఈ నిందను నాకు ఎలా మార్చబోతున్నావు? నువ్వు ఆశీర్వాదంగా మార్చబడబోతున్నావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.